తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందస్తు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో స్పీకర్ ఛాంబర్లో రివ్యూ చేశారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, పోలీసు అధికారులు, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని సూచించారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించినట్లుగానే ఈ సమావేశాలకు కూడా అధికారులు సహకారం అందించాలన్నారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని చెప్పారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని స్పీకర్కు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియాలన్నారు. మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన, మా యొక్క నాయకుల పైన బుడద జల్లడానికి, మరి అప్రతిష్ట పాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని ఈ యొక్క ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది, పాడి పశువులు పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసింది. అసలు ఈ భారీ నుంచి భారీ వర్షాలు వస్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున వరదలు రాబోతా ఉన్నాయి అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు, వారి ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము, భరోసా, ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాజకీయాలు చేయాలి, మేము దాన్ని కాదంటలేము. కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే వాటిని గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మంత్రులు మాట్లాడతారు, అప్పటికి కమిషన్ మీటింగ్ అఫీషియల్గా ప్రభుత్వానికి అందదు. ఈ విధంగా రకరకాల అసత్యాల ప్రచారం చేసుకుంటూ ఒక వృధా ప్రాజెక్ట్ అనే అపోహ ప్రజల్లో కల్పిస్తున్నందుకు, కాళేశ్వరం మీద సత్యాలు ఈ ప్రజలకు తెలవాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అసెంబ్లీలో మాకు అనుమతించండి. తద్వారా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన బాధ్యతారహితంగా 2 పిల్లర్లను అడ్డం పెట్టుకొని ఇలా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపకుండా బీడు భూములుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అనుమతి స్పీకర్ గారు ఇస్తే. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి 18 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి అవినీతిని బయట పెట్టలేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినా యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలను కూడా విస్మరిస్తూ అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గజ్వేల్ వ్యవసాయ అధికారి నాగరాజును ఓ రైతు యూరియా కావాలంటూ లాక్కెళ్లాడు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉదయం 4 గంటలకు వచ్చి లైన్లో నిలిస్తే యూరియా లేదని షాప్ యజమానులు దుకాణాలు మూసేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు యూరియాను ఫర్టిలైజర్ షాపులకు కాకుండా మార్కెట్ యార్డులో పంపిణీ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా పుష్కలంగా లభించిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చునే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోయారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లిలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని నిర్వాహకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ పరిధిలోని వాయిల సింగారం తెల్లబల్లి రైతులకు కాకుండా ఇతరులకు అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఆధార్ కార్డుపై ఒకే యూరియా బస్తా ఇస్తే వ్యవసాయం ఎలా చేసుకోవాలని రైతులు ప్రశ్నించారు. ఇరు గ్రామాల రైతులు యూరియా కోసం పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య నిర్వాహకులు పంపిణీ చేశారు. ఇప్పుడు అదేదో మళ్ళీ ఇంకేదో నానో ఏరియా అని చెప్పి బాటిల్ దానికి దీనికి గంటగులికలని అయ్యని ఇయ్యని రైతులకు పనికిరాని అన్ని కూడా అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అట్లా మంచిది కాదు. ఏరియా సరిపడా ఏరియా సీజన్లకి ఎంత సరిపోతుందో అంత ముందుగా ప్రభుత్వం కనుక గుర్తించి చేసినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది రైతుల్ని ఇది లోడ్ వచ్చి 3 రోజులు అవుతున్నా కానీ రోజు తెల్లారుదామన రావటం పోవటం జరుగుతున్నది. ఈ రోజు ఇస్తామని చెప్పి ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ జనం అందరు రైతులందరూ పడిగాపులు కాసిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మాకిన్ని అని చెప్పి రైతుల మధ్యలో ఈ కొట్లాట పెట్టి ఇది పాలకవర్గం కానీ గవర్నమెంట్ కానీ ఇది మంచిగా లేదు. దీనికి ఎమ్మటే స్పందించి ఇది ఎక్కువ లోడ్లు తెప్పించినట్టయితే ఎక్కువ కట్టలు తెప్పించినట్టయితే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి పై అధికారులు అగ్రికల్చర్ అధికారులు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా స్పందించి ఈ తెల్లబల్లి సొసైటీకి ఇంకా 2 లోడ్లు అదనంగా కేటాయించాలని కోరుతూ ఈ ప్రజల తరఫున రైతులందరి తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతులకి తర్వాత యూరియా సరఫరా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే 2 రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు 21,325 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా వివిధ రాష్ట్రాల్లోని పోర్టుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణలో చేరుకుంటుందని మంత్రి తెలిపారు. డిమాండ్ ఉన్న ఏరియాలకు యూరియాను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్లే యూరియా సరఫరా కొరత ఉందని మంత్రి సీతక్క అన్నారు. రైతులతో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తుందని మంత్రి విమర్శించారు. ములుగు జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గోవిందరావుపేట, ములుగు తదితర మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీతక్క ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. యూరియా వాస్తవానికి గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటి వరకు గత సంవత్సరంలో 10,000 మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు తీసుకురాగలిగినాం. అయినా కూడా కొంత కొరత ఉంది. కొంత మీకు కూడా తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడ రకరకాల యుద్ధాలు, రకరకాల వాతావరణం అని వారు చెప్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. నిన్ననే మా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, వస్తుంది ఇవాళ కొంత యూరియా వస్తుంది, మొన్న కొంత వచ్చిందని. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అదే కాకుండా మేము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువనే తీయగలిగినాం. అయినా కూడా కొంత కొరత, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. దాన్ని కూడా మేము పోలీస్ అధికారులను ఎక్కడెక్కడన్నా ఎవరైనా కావాలని స్టక్ చేస్తున్నారా అనేది కూడా మేము పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి 10,000 మెట్రిక్ టన్నులు, ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ములుగు జిల్లాకు వచ్చింది. ఈ రోజు కూడా ఇంకా వస్తుంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. రైతులకు మొట్టమొదటిసారి దేశంలో ఏకకాలంలో ఆనాడు ఉన్న రుణాలని మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు కూడా 2 లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా సన్నవడ్లకు 500 బోనసు, అదే కాకుండా ఇవాళ అత్యధికంగా కరెంటు విషయంలో కూడా ఆనాడు మొట్టమొదటిసారి ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇచ్చింది కూడా కాంగ్రెసే. కాబట్టి రైతన్నలు ఎవరు కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం. వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఋషికొండలో నిర్మాణాలతో ప్రజాధనాన్ని వృధా చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఋషికొండపై వైసీపీ హయాంలో 7 బ్లాక్లకి 4 మాత్రమే కట్టారని, 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో అవి నిర్మిస్తున్న సమయంలో వైసీపీ నేతలు మమ్మల్ని అందులోకి రానివ్వలేదని, ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేసుకున్నారు. నిర్మాణాలలో 2 బ్లాక్లకి మాత్రమే 90 కోట్లు ఖర్చు చేశారు. ఒకదానికి 70 కోట్లు ఖర్చు చేశారు. మరో బ్లాక్ 20 కోట్లతో కట్టారు. కానీ 7 బ్లాకులు కట్టాల్సి ఉండగా 4 మాత్రమే పూర్తి చేశారు. కానీ 4 బ్లాకులకే ఏకంగా 454 కోట్లు ఖర్చు చేయడంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఋషికొండ మీద నిర్మాణాలను పరిశీలించారు. ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాలలో 7 బ్లాకుల్లో 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హావ్ రైజ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్ లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ కే పూర్తి చేయాలి. బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్లు పై చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది ఒరిజినల్. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ బృందం పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తుంది. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సీఈకే నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. కోటంరెడ్డి హత్యకు 5గురు రౌడీషీటర్లు ప్రణాళిక రచించారు. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో మాట్లాడుకున్నారు రౌడీషీటర్లు. జగదీష్, మహేష్, వినీత్ హత్యకు ప్రణాళిక రచించారు. వీడియోపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు చెప్తామన్నారు. ఉదయం చూసుకోండి. సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉబలాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేసింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్కు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షం కురవడంతో రోడ్డు మార్గం కూడా వరద దాటికి కొట్టుకుపోయింది. సుమారుగా 500 నుంచి 700 మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 39 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రస్తుత ఇన్ఫ్లో 4,30,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 5,29,822 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,086 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుగాను ప్రస్తుతం 64 టీఎంసీలుగా రికార్డు అవుతుంది. ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. రాజేంద్రనగర్ పరిధిలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గండిపేట చెరువు 8 గేట్లు 5 ఫీట్స్ లెవెల్లో ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూసి పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నార్సింగ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపైకి భారీగా నీరు చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. గండిపేట జలాశయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సందర్శించారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. రామనగూడెం పుష్కర ఘాటు వద్ద 15.180 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. 14.830 మీటర్లు దాటడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్ కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో మెదక్ జిల్లాలో అతి భారీ వర్షం కుదిపేసింది. అల్పపీడన ప్రభావంతో 2 రోజుల పాటు కురిసిన ఏకదాటిగా వర్షాలు వాగులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలిగింది. జనజీవనం స్తంభించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం కొన్ని రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. నక్కవాగుతో పాటు వనదుర్గ ఆనకట్ట మీదుగా వరద నీరు 7 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. వనదుర్గ ఆనకట్ట గర్భగుడి వైపు ఎవరు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా రేగుమాగు వాగులో పొంగిపొర్లుతుంది. జాతీయ రహదారి 163పై వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ పరిస్థితిలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వంతెన ముఖద్వారం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితులు పూర్తిగా తగ్గే వరకు రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది.
గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గుండా భారీగా వరద నీరు వచ్చి బాసర బ్రిడ్జికి 10 ఫీట్ల కింది నుండి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. గోదారమ్మ బ్యాక్ వాటర్లతో రైతుల పంట పొలాలు నది జలాలతో నిండి చెరువుల్లో దర్శనమిస్తున్నాయి. బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి ఘాట్లు నీట మునిగాయి. బాసర రైల్వే స్టేషన్ అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నది జలాలు రావడంతో బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. నది ప్రవాహం వల్ల పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుండి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ను కుంభవృష్టి కుదిపేస్తుంది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా మరికొందరు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా దేవల్ ప్రాంతంలోని మోపాటాలో జరిగిన ఘటనలో తారాసింగ్ ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువుల పాక కూలిపోవడంతో దాదాపు 15 నుంచి 20 పశువులు మృత్యువాత పడ్డాయి. టోక్యోలో జరిగిన భారత్ జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. నమస్తే కొన్నిచివా జపాన్ అంటూ ప్రధాని తన స్పీచ్ మొదలుపెట్టారు. ప్రపంచం భారతదేశాన్ని కేవలం చూడటం లేదని, భారత్పై ఆశలు పెట్టుకుందని అన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ఎల్లప్పుడూ ముఖ్యమైన భాగస్వామిగా ఉందని చెప్పారు. మెట్రో రైలు నుండి సెమీ కండక్టర్లు మరియు స్టార్టప్ల వరకు జపాన్ కంపెనీలు భారత్లో $40 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టాయని చెప్పారు. భారతదేశంలో మూలధనం కేవలం పెరగటం లేదని, అది రెట్టింపు అవుతుందని అన్నారు. భారత్ నేడు రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వాలను కలిగి ఉందన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. అతి త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని చెప్పారు. 2017 में हमने वन नेशन वन टैक्स की शुरुआत की थी. अब इसमें नए और बड़े रिफॉर्म लाने पर काम चल रहा है. कुछ हफ्ते पहले हमारी संसद ने नए और सिंप्लीफाइड इनकम टैक्स कोड को भी मंजूरी दी है. हमारे रिफॉर्म्स केवल टैक्स प्रणाली तक सीमित नहीं है. हमने ईज ऑफ डूइंग बिजनेस पर बल दिया है. बिजनेस के लिए सिंगल डिजिटल विंडो अप्रूवल की व्यवस्था की है. हमने 45,000 कंप्लायंसेस रेशनलाइज किए हैं. इस प्रक्रिया को गति देने के लिए डीरेगुलेशन पर एक उच्च स्तरीय कमेटी बनाई गई है. डिफेंस